చీర కట్టుకోవాలంటేనే నీరసం వస్తుంది నాకు. కానీ ఈసారి 30th బర్త్డే కదా, కొంచెం స్పెషల్ ఉంటే బాగుంటదని శారీ తీసుకున్నా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయ్యాననిపించింది నాకు శారీ డ్రేపింగ్ లో. లాస్ట్ ఇయర్ నా యానివర్సరీకి నేను శారీ డ్రేపింగ్ కి పడిన తిప్పలు చూస్తే అప్పటికి ఇప్పటికి ఫార్ బెటర్ అనిపించింది నాకే. ఈ 1 year లో మధ్యలో ఒక 2-3 times కట్టాను, అందుకే కొంచెం ప్రాక్టీస్ అయింది. ఊరికే అన్నారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు నేను కూడా పర్ఫెక్ట్ గా కట్టుకొని చూపిస్తాను. ఇంతకు ముందు నా బర్త్డే షాపింగ్ వీడియో పెట్టి మిమ్మల్ని అవుట్ఫిట్ కలర్ గెస్ చేయమన్నాను కదా. లేదు, చాలా మంది గెస్ట్ చేశారు పింక్ అని. ఆ రోజు ఒక మంచి అవుట్ఫిట్ కోసం ఎంత తిరిగానో, కానీ ఏది నచ్చలేదు. అందుకే ఈసారి ఈ హెయిర్ స్టైల్ ఒకటి నా ప్రాణానికి. ఎందుకు ఎన్ని డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసినా నేను ఎప్పుడు వేసుకునే నా రొటీన్ హెయిర్ స్టైలే నాకు సెట్ అయ్యిద్ది అనిపిస్తుంది. నాకే అలా అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుందో తెలియదు, కానీ అది తప్ప వేరే ఏం ట్రై చేసినా ఎందుకో నేను సాటిస్ఫై అవ్వను. ఇక లాస్ట్ కి నాకు వచ్చిన హెయిర్ స్టైల్ ఒకటి ట్రై చేశాను, నాకు వచ్చిందే 2-3. సో ఇదే నా బర్త్డే గెట్ రెడీ విత్ మీ. మీకు ఓవరాల్ గా అవుట్ఫిట్ అండ్ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నా 30th బర్త్డే అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.